హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ముత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఎవరైతే దేవాదాయ శాఖలో పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త. త్వరలోనే దేవాదాయ శాఖ నుంచి మొత్తం 500 ఖాళీలకు భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క వార్త మనకు 1 వీక్ బ్యాక్ కూడా రావడం జరిగింది. 500 ఈఓ పోస్టులు వస్తున్నాయి అనేసి. కానీ ఆ రోజు అనుకున్న 500 ఈఓ పోస్టులు కాదు, ఎందుకంటే మనకు మొత్తం 137 వేకెన్సీస్తో ఈఓ జాబ్స్ వస్తాయని కూడా జరిగింది. కానీ మనకు ఫైనల్గా వచ్చే కొద్దీ మన కేవలం క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగులకు మాత్రమే రావడం జరిగింది. ఓన్లీ 7 వేకెన్సీస్తోనే రావడం జరిగింది. అంటే మరి ఇంకా 130 పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి. దీన్ని కూడా కలిపి ఇస్తారేమో అనుకోవడం జరిగింది. కానీ దీంట్లో కేవలం కొత్త పోస్టులు కాకుండా కేవలం 7 మాత్రం ఇచ్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చే 130 పోస్టులు అయితే మాత్రం మనకు జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇస్తారు. ఎవరైతే ఈ యొక్క ఈవో జాబ్ కావాలనుకుంటున్నారో ఎండోమెంట్ ఆఫీసర్స్ ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టుకోండి. మరి దీంతో పాటుగా మొత్తం 500 పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే ఇవి కాకుండా అర్చకుల నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు, అంటే క్లరికల్ పోస్టులు కావచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మేము ఫిలప్ చేయబోతున్నాం. మొత్తం ఇటువంటి అన్నీ కూడా మేము 500 పోస్టులు మేము గుర్తించాము, ఇవన్నీ కూడా భర్తీ చేస్తాము అనేసి మనకు ఈ యొక్క మినిస్టర్ మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి అంటే నేను అనుకోవడం ఏమంటే జాబ్ క్యాలెండర్ ఏదైనా కానీ ఇంకా జాబ్ క్యాలెండరే, కొత్తగా అయితే రావు అని నేను ఫీల్ అవుతున్నాను పర్సనల్గా. మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఉంటుందంటే ఖచ్చితంగా అయితే మాత్రం మనకు డిసెంబర్ కల్లా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో అన్ని రకాల పోస్టులకు ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈ పోస్టులు కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. వరుస పెట్టి అన్నీ వస్తాయి నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం. మరి అప్పుడప్పుడే కష్టం కాబట్టి ఇప్పటి నుంచే మనకి ప్రణాళిక మనం సిద్ధం చేసుకోవాలి. త్వరలో అయితే మాత్రం మనకు అన్ని పోస్టులు రాబోతున్నాయి. మరి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు ఆన్లైన్ కోర్సు లభిస్తుంది. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయండి. మీరు ఒకవేళ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఈ నెంబర్కు యాడ్ మీ అని మాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని ఉత్తమ్స్ అకాడమీలో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్స్ వాట్సాప్ గ్రూపులు జాయిన్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మీకు అప్డేట్స్ అని మీకు ఇస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా ఈ యొక్క స్పెషల్గా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ వాళ్ళకు ఇస్తే అడ్మిన్కి ఈ నెంబర్కి పంపిస్తే మేము గ్రూప్లో యాడ్ చేసి మీ కరెంట్ అఫైర్స్ పరంగా అయితేనేమి, ఎగ్జామ్స్ పరంగా అయితేనేమి మీకు అన్ని కూడా పీడిఎఫ్ అని మీకు ఉచితంగా పంపిస్తాం అనమాట. ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోండి మిత్రమా. సో కాబట్టి మరి ఇప్పటి నుంచి చదివితేనే మనకు 6 నెలలు టైం పడుతుంది. ఆ లోపల సిలబస్ కంప్లీట్గా మీరు చేసుకోవచ్చు. సో మీరు కోచింగ్ పోయిన అవసరం ఏం లేదు. సో ఆన్లైన్లో కానీ లేదా బుక్స్ అని తీసుకొని ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సిలబస్ ఏముంది, ఎంత పడుతుంది చూసుకున్నా కూడా అయిపోద్ది. అప్పుడప్పుడు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ కావాలి అంటే కుదరదు. ఒకప్పుడులా కాదు, మొత్తం ప్యాటర్న్ చేంజ్ అయిపోతున్నాయి. సో లెవెల్ పెరుగుతున్నాయి, డెప్త్ పెరుగుతూ ఉంది. ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా 6 మంత్స్ కాదు, 9 మంత్స్ 1 ఇయర్ కాదు, సో 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి మనం మొత్తం అన్నింటి మీద కూడా అవగాహన పెంచుకొని ముందుకెళ్తే మాత్రం రేపటి రోజులు మనమే కాబోతున్నాయి. సో అది కూడా కాకుండా ఈరోజు మనకు వినాయక చవితి శుభాకాంక్షలతో, సో వినాయక చవితి కూడా ఉంది కాబట్టి ఈరోజు మనకు దేవత శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగినారు. కాబట్టి అది కూడా కాణిపాకంలో చెప్పడం జరిగింది. కాబట్టి కాణిపాకంలో ఖచ్చితంగా అయితే మాత్రం 500 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టండి మిత్రమా. సో థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.